ఒకరోజు మురళి తన స్నేహితుడైన శ్రీకాంత్ ఇంటికి వెళ్తాడు. అక్కడ శ్రీకాంత్ చాలా దిగులుగా కూర్చుని ఉంటాడు. అప్పుడు మురళి, ఏంట్రా శ్రీకాంత్, అలా ఉన్నావు? ఏం జరిగిందేంటి? ఏం లేదు లేరా మురళి, నాకు తెలుసులే, నువ్వు ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యావు, అందుకే ఇలా ఉన్నావు కదా. రే, రిజల్ట్ ఎప్పుడు వచ్చిందిరా? పొద్దున్నే వచ్చింది కదరా, నువ్వు చూసుకోలేదా? నేనొక సబ్జెక్టు, నువ్వొక సబ్జెక్టు పోగొట్టుకున్నావు. పోతే మళ్ళీ రాసుకోవచ్చులేరా, నా బాధంతా దానికోసం కాదు. ఇండియాలో పబ్జీతో పాటు 139 యాప్లు బ్యాన్ చేశారు. ఆ మాట విన్న మురళి పెద్దగా నవ్వుతూ, బాగైంది, నీకైతే బాగైందిరా. ఎందుకురా అంతగా నవ్వుస్తుంది నీకు? ఎందుకా? ఆ టిక్టాక్ బ్యాన్ అయినప్పుడు నన్ను చూసి నువ్వు కూడా ఇలాగే నవ్వావు. నీకు గుర్తులేదేమో, నాకు బాగా గుర్తుంది. పోయే పోయే పబ్జీ పోయే, పోతే పోయిందే, ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ పబ్జీ ఇట్స్ గాన్ అని అంటూ ఉండగా ఇంతలో శ్రీకాంత్ తండ్రి అక్కడికి వచ్చి శ్రీకాంత్తో, ఏరా, ఇందాక నుండి చూస్తున్నాను, నీకు సబ్జెక్టులు పోయిన బాధ కంటే పబ్జీ పోయిందన్న బాధ ఎక్కువగా ఉంది. దానివల్లనే సగం చదువంతా పక్కన పెట్టేశావు. పోయి చదువుకోరా. ఈసారి గనక సబ్జెక్టు పూర్తి చేయలేదంటే నీ చేత గేదెలు గాయిస్తాను, జాగ్రత్త. సంవత్సరం నుండి రాస్తున్నావు, ఉన్న 3 సబ్జెక్టులో మళ్ళీ ఒక సబ్జెక్టు పోగొట్టావు అని చెడామడా తిట్టాడు. అందుకు శ్రీకాంత్, సరే నాన్న, నేను చదువుకోవడానికి వెళ్తున్నాను అంటూ ఒక పుస్తకాన్ని తీసుకుంటాడు. ఇప్పుడైనా చదువుకుంటారా లేదా మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటారా? లేదంకుల్, ఖచ్చితంగా చదువుకుంటాం. సరే సరే, ఈసారైనా ఆ సబ్జెక్ట్ అయిపోయేలా చూసుకోండి. అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుండి నడుచుకుంటూ మురళి ఇంటికి వెళ్తారు. అక్కడ మురళి, రే, ఈరోజు మా ఇంట్లో మా అమ్మ నాన్న లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే అక్కడ మీ నాన్న తిట్టినట్టుగా ఇక్కడ కూడా మళ్ళీ తిట్లు తినేవాళ్ళం. సర్లేరా, చదువుకుందాంలే. ఏంటి, నువ్వు చదువుకుంటావా? నేను కలగాని కనట్లేదు కదా. రే, ఊరుకోరా, చదువుకో అంటూ పుస్తకాలు తీసుకుని చదువుకుంటూ ఉంటారు. ఇంతలో శ్రీకాంత్ కి ఫోన్ వస్తుంది. శ్రీకాంత్ కి ఫోన్ చేసింది ఎవరో కాదు, తన స్నేహితుడైన రవి. రవి శ్రీకాంత్ తో, మామా, అరే మామా అంటూ ఏడుస్తాడు. ఏమైంది రవి, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పన్నా ఏడు, లేదా ఏడ్చన్నా చెప్పురా. అప్పుడు రవి ఇంకొంచెం పెద్దగా ఏడుస్తుంటాడు. రే, ఆపరని సంగీతం, నాకు అర్థమైంది, సబ్జెక్ట్ పోయింది కదా. లేదురా మామా, లేదు అంటూ మరింత పెద్దగా ఏడుస్తాడు. రే, మరేంటో చెప్పకపోతే నేను ఫోన్ కట్ చేస్తాను చూడు. ఉండు, చెప్తాను. పబ్జీ పోయింది కదరా మామా, అందుకే నా బాధ. ఈరోజు ఈ పాటికల్లా ఇద్దరం కూర్చొని అటు వెళ్ళు ఇటు వెళ్ళు అంటూ పెద్దగా అరిస్తూ ఆడుకునే వాళ్ళం కదరా. దాన్ని చూసి మా అమ్మ ఏదో అనుకునేది, అది ఆటని ఆమెకు తెలీదురా అంటూ ఉండగా రవి తల్లి అక్కడికి వచ్చి, ఏరా రవి, ఇన్ని రోజుల నుండి నువ్వు ఫోన్లో ఆడుతుంది గేమా? నేనింకా నీలో నువ్వు మాట్లాడుకుంటుంటే దయ్యం పట్టిందేమోనని దర్గాకు తీసుకెళ్లి తాయెత్తు వేయిద్దామనుకున్నాను కదరా అని అంది. ఫోన్లో ఆ మాటలు వింటున్న శ్రీకాంత్ పెద్దగా నవ్వుతాడు. రవి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. శ్రీకాంత్ మురళితో జరిగిన విషయమంతా చెప్పి నవ్వుకుంటారు. అలా రోజులు గడిచాయి. పబ్జీ గేమ్ గురించి పూర్తిగా మర్చిపోతారు. చదువు మీద ధ్యాస పెట్టి శ్రీకాంత్ మరియు మురళి, రవి పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు. వాళ్ళు ముగ్గురు చాలా సంతోషంతో ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు. ఏరా రవి, పాస్ అయినందుకు మీ ఇంట్లో ఏమంటున్నారు? మా అమ్మ అయితే ఊరు మొత్తానికి టామ్ వేసిందిరా. మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంట్రా? మా ఇంట్లో మా అమ్మ నాన్న ఆనందానికి హద్దురే లేవు. ఎలాగోలా డిగ్రీ సంపాదించానని ఆనందంలో ఉన్నారా. అది సరేగాని శ్రీకాంత్, మీ నాన్నేమంటున్నాడు? ఏమంటాడ్రా, మంచి ఉద్యోగం సంపాదించు, పెళ్లి చేస్తాను అంటున్నాడు. అయితే ఉద్యోగం వచ్చిన వెంటనే మీ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలవుతుందన్నమాట. పెళ్లికి మమ్మల్ని రమ్మని పిలుస్తావా లేదా? అదేంట్రా అంత మాట అన్నావు? పెళ్లికి నిన్ను పిలవకుండా ఎలారా? మిగిలిపోయిన ఫుడ్ అంతా ఎవరు తింటారు? నువ్వు లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది కదా. ఆ మాటకి ముగ్గురు నవ్వుకుంటారు. అప్పుడు మురళి, సరేరా, ఇక చాలే జోకులు గాని, పబ్జీ పోయినందుకు మనకి ఒక వంతు మేలే జరిగినట్టుందిరా. నిజమే కాని పబ్జీ మళ్ళీ తిరిగి వస్తే బాగుందనిపిస్తుందిరా. రే, అది గనకొస్తే నువ్వు ఆఫీస్ మానేసి ఆ గేమ్ లోనే కూర్చుంటావనుకుంటా.
లేదురా, ఆఫీస్లోనే ఆడతా. అప్పుడు మీ మేనేజర్, బాబు నువ్వు ఇక్కడ కాదు, విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అనుకుంటూ బయటకు వెళ్ళు అని అంటాడురా. ఉద్యోగం కాస్త గోవింద. అప్పుడు నువ్వు నీకు కాబోయే భార్య ఇద్దరు కలిసి కూర్చొని పబ్జీ గేమ్ ఆడాల్సి వస్తుంది. అవసరమా? అమ్మో, అది కూడా నిజమేరా బాబు అంటూ ముగ్గురు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ విధంగా పబ్జీ బ్యాన్ అయిపోయిన తరువాత వాళ్ళు ముగ్గురు చదువుపై దృష్టి పెట్టి డిగ్రీ పట్టాలు పొందారు. అందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. ప్రస్తుతం మా ఇండియాలో పబ్జీ బ్యాన్ అయినందుకు పబ్జీ ఆటగాళ్లు చాలా మంది బాధల్లో ఉంటే టిక్ టాక్ సెలబ్రిటీలు మాత్రం వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. ఏదేమైనా పబ్జీ గేమ్ బ్యాన్ అవ్వడం అనేది సరైందా కాదా అనేది కింద కామెంట్ చేయండి.